జోడించి మా జీవనానికి తోడ్పడమని నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఒక మీటర్ మట్టితోని పైరేస్తే బిల్లు చేసేదానికి ఒక మీటర్ బట్ట తయారు చేసే వాళ్ళకి ఇవ్వలేరా? ఒక గజం బట్ట తయారు చేసే వాళ్ళకి ఇవ్వలేరా? దానికి లెక్క కట్టేవాళ్ళు దీనికి లెక్క కట్టలేరా? మరి ఆ పథకాన్ని జోడించేదానికి అవకాశం లేదా? దయచేసి మోడీ గారిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కోరుతా ఉన్నాను. దయచేసి దీన్ని ఆలోచన చేసి ఈ చేనేత కార్మికుల్ని కాపాడమని, ఈ వృత్తిని కాపాడమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు నేను కంబైన్డ్ స్టేట్లో మంత్రిగా ఉన్నా. 1997 నుంచి 2004 వరకు ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసేవాడిని. మన వాళ్ళు ఎవరైనా రాని వచ్చి నాతో కలిసి ఈ సమస్య ఉందంటే నేను కలిసేవాడిని. కలిసి నేను ఆయన కోరేవాడిని. అందుకే ఆ రోజుల్లో నేను సాధించాను. ఆయన పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ద్వారా అన్ని సాధించగలిగాను, చాలా వరకు సాధించగలిగాను. ఆ రోజు ఆప్కో నిర్వీర్యమైపోయింది. ఆప్కో రన్ అయ్యే పరిస్థితుల్లో లేదు, కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు. ఆప్కోకి మూలధనంగా 50 కోట్ల రూపాయలు ఇప్పించినటువంటి ఘనమైనటువంటి కీర్తి నాకుందని సందర్భంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆప్కోను ఆదుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను. అదేవిధంగా సార్ 50 సంవత్సరాలు నిండిన మా చేనేత కార్మికుడు నిరంతరం ఆ దారం మీద, ఆ పోగు మీద చూసి 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 ఆ కంటి చూపు కోల్పోతా ఉన్నాడు సార్. కాబట్టి దయచేసి అందరినీ ఒకే దృష్టితో చూడొద్దండి. మా చేనేత కార్మికుని ప్రత్యేకంగా చూడండి. మా చేనేత కార్మికుని ప్రత్యేకంగా చూసి 50 సంవత్సరాలకే కంటి చూపు పోతా ఉంది. కాబట్టి దయచేసి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వండి. మాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు అనేటువంటి నిబంధన మాకు పెట్టద్దండి అని నేను కోరితే, ఆ రోజు కంబైన్డ్ స్టేట్లో 40,000 మందికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా ద్వారా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నా ద్వారానే ఆ రోజు ఇంప్లిమెంట్ అయింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీనే ఈ కాపాడబడిందని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్ మాకు గృహాలు మంజూరు చేస్తూ ఉన్నారు. మన చేనేత కార్మికులు కూడా ఇండ్లు కడతా ఉన్నారు. కానీ మాకు ఇండ్లు సపరేట్గా కట్టండి సార్. మేము ఆ వార్పు ఇంట్లోనే వేసుకుంటాము. ఒక 5-6 గజాలు పొడుగు ఉండే ఇల్లు తప్ప మాకు ఇచ్చిన ఇల్లు సరిపోదు. కాబట్టి హౌస్ కమ్ వర్క్ షెడ్ కట్టండి, లేకపోతే ఈ ఇల్లు మాకు పనికిరాదని చెప్తే ఆ రోజు 1000 ఇల్లు 40,000 ఇండ్లు హౌస్ కమ్ వర్క్ షెడ్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా ద్వారా అదేవిధంగా ఆ రోజు ఆప్కో నిర్వీర్యమైపోతే నల్గొండలో కావచ్చు, మరి అనేక జిల్లాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సంఘాల ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు చేనేత కార్మికుల యొక్క రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేశాం. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్ని సందర్భాల్లో తీసుకుపోయినా 6 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి చేయలేకపోయాడు. మళ్ళా నేను పోయి మన కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి మాకెందుకు సహాయం చేయరు సార్, మా చేనేత కార్మికుడు ఏ విధంగా అప్పులు పెంచగలుగుతారు సార్ మిల్లుల్లో తయారైండే వస్త్రానికి ఈరోజు చేనేత మీద తయారైండే వస్త్రానికి 30% తేడా ఉంది సార్. మేము మిల్లులు బయట పట్ట అమ్ముకోలేకపోతున్నాం సార్. మేము వస్త్రాలు తయారు చేసే తప్ప వేరే వృత్తి లేదు సార్ మాకి. మేము దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. మాకు అదే వృత్తి, అదే ఆధారము. కాబట్టి మా జీవనాన్ని బాగు చేసేదానికోసం ఆ 30% ఆ వేరియేషన్ కాపాడేదానికోసం మాకు ఇవ్వండి సార్ అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి నా ద్వారా 300 కోట్ల రూపాయలు ఆ రోజు మాఫీ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు డివైడ్ అయినటువంటి స్టేట్లో నేను
డిమాండ్ చేస్తే 110 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసేటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు వరకు అన్నీ సాధించగలిగాం. అయితే ఈ మధ్య కాలంలో మరి కోరట్ల బుచ్చయ్య చౌదరి గారు అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేశారు. సార్ ఆప్కోలో తయారు చేయాల్సినటువంటి వస్త్రాలు ఇంకో విషయం, ఆ రోజు ప్రభుత్వ అవసరాలకు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ విధిగా ఆప్కోనే తయారు చేయాలా, ఆప్కో చేనేత కార్మికుల ద్వారానే తయారు చేయాలా, అది విధిగా ప్రభుత్వ అవసరాలకు సప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే కంబైన్ స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. ఆప్కో ద్వారా తప్ప వేరే ద్వారా కొనుగోలు చేయొద్దండి, బయట ఎక్కడ మరి యాక్షన్ ద్వారా కొనొద్దండి, లేదా ట్రేడర్ ద్వారా కొనొద్దండి అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు తీసుకొచ్చారు. అటువంటిది నిన్న కోరట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక డిమాండ్ చేశారు. ఏమనంటే ప్రశ్నించారు. ఏమనంటే ప్రభుత్వ అవసరాలకు కావాల్సినటువంటి వస్త్రాలన్నీ బయట అధికారులు ఎక్కడో ట్రేడర్స్ దగ్గర కొనుగోలు చేస్తున్నారు, ఆప్కో దగ్గర కొనుగోలు చేయడం లేదు, దయచేసి ఆప్కో ఆర్డర్స్ ఇప్పించమని చెప్తే లోకేష్ గారు సమాధానం ఇచ్చారు. ఆప్కో సప్లై చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి బయట కొంటున్నారని. వాస్తవమే, లోకేష్ గారు చెప్పిన విషయం వాస్తవమే. ఈరోజు ఆప్కోలో సమయానికి తయారు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి సమాధానం 100% కరెక్టే. కాకపోతే ఎందుకు ఆ రకంగా ఆప్కో తయారు చేయలేని పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది. ఈరోజు సంఘాలన్నీ మూతపడిపోయినాయి, మూలధనం లేదు, మగ్గ మటకెక్కించారు. ఆ మగ్గాన్ని కిందికి దించండి, మళ్ళా పని కల్పించండి, ఆ సంఘాలకి మూలధనం ఇప్పించండి, పెట్టుబడులు పెట్టండి, చేనేత కార్మికులకు వృత్తి కల్పించండి, చేనేత కళాకారుని కాపాడమని సందర్భంగా నేను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఆ అవకాశం కల్పిస్తే మీరు ట్రేడర్స్ దగ్గర కొనుగోలు చేయకోకుండా మీకు ఎన్ని కావాలో అన్ని వస్త్రాలు తయారు చేసేటువంటి బాధ్యత మేమందరము కలిసి తీసుకుంటామని సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. అంతేకాదు మోడీ గారు కూడా ఆలోచన చేసేటువంటి అవసరం ఉంది. ఈరోజు రైలు ఎక్కితే పెట్రోల్స్ కావాలంటున్నాము. ఆ పెట్రోల్స్ ఎక్కడ తయారవుతాయండి అంటే మిల్లుల్లోనే తయారవుతూ ఉంటాయి. ఈరోజు అనేక కార్మికులు చాలామంది ఆర్ఎండ్లో పనిచేసే కార్మికులు కావచ్చు, రైల్వేలో పనిచేసే కార్మికులు కావచ్చు, పంచాయతీరాజ్లో పనిచేసే కార్మికులు కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు కావచ్చు, చాలామంది ఈరోజు బయటకు వస్త్రాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. దాన్ని విధిగా ఆప్కో ద్వారా కొనుగోలు చేయించేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకురాకూడదు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసే ఆ పరిస్థితిని తీసుకురాగలిగితే మా వృత్తి కొంతైనా మెరుగవుతుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు జనతా వస్త్రాలు పెట్టాడు కాబట్టి 5 సంవత్సరాలు మా జీవితాలు ఆనందంగా కొనసాగినాయి. కానీ అది కూడా మళ్ళీ ఓపెన్ చేసి జనతా వస్త్రాలు పునః ప్రవేశపెడితే ఇంకా మెరుగైతే ఈ జీవితాలని సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇక ఫైనల్గా చాలామంది చెప్పారు. ఒకటి మనకేమంటే ఎక్కడ పోయినా ఎక్కడ లోన్ అడిగినా యా బ్యాంకుని అడిగినా కొలెస్ట్రాల్ సెక్యూరిటీ కావాలంటారు. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ లేకుండా 10,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి మనకు లేదు. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ పెట్టాలంటే మనకు మగ్గం తప్ప వేరేది ఏది లేదు, ఇల్లు లేదు, మగ్గం తప్ప. ఆ ఇల్లు కూడా చాలా మంది బాడిగిళ్ళలో పెట్టుకునేటువంటి పరిస్థితి. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి తెస్తాం? ఆస్తులు ఉండాల. అది ఇవాళ బ్యాంకుల్లో కూడా చిన్న చిన్న ఆస్తులు ఏమైనా చూపెడితే వాళ్ళు ఒప్పుకోరు, పెద్ద పెద్దవి చూపెట్టాల. ఎక్కడి నుంచి తెస్తారా? కాబట్టి దయచేసి ప్రభుత్వ గ్యారెంటీ మీద మీరు గ్యారెంటీ ఇస్తే చేనేత కార్మికునికి మీరు అప్పు ఇవ్వండి, వాళ్ళు కట్టకపోతే మేము కడతామని ఒక గ్యారెంటీ ఇస్తే అప్పు దొరికేటువంటి అవకాశం ఉంది సార్. దయచేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంటే మాకు అప్పులు పుడతాయి, వృత్తి పెరుగుతుంది, కళాకారులకు జీవనం కొనసాగుతుంది అని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఆ విధంగా అప్పిచ్చేదానికన్నా అవకాశం కల్పించమని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా
ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ వినాలంటే, ఇవన్నిటికీ బడ్జెట్లో డబ్బులు ప్రవేశపెట్టాలంటే ఆ చట్టసభల్లో మనం ఉండాలి. చట్టసభలో లేకపోతే యాడ చెప్పినా వినపడేది ఉండదు. ఈ మైకులో ఈ పొద్దు పాలకొల్లులో చెప్తున్నాను, యాడో మూడులో ఇంటర్ దాన్ని పక్కన పారేస్తాను. కాబట్టి చట్టసభలో లేకపోతే జరిగేటువంటి పని కాదు. నేను ఉన్నది ఒకడు ఉన్నప్పుడు కూడా యాడో మూడులో అరిసేవాడిని, అది వినపడుతుందా పనపడుతుందా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి కనీసము ఎన్నో కులాల వాళ్ళకి, ఎందరో కులాల వారికి, కేవలం ఒక జిల్లా 2 జిల్లాల్లో ఉండేటువంటి కులాలకి, కొంత శాతం ఉన్నటువంటి కులాలకి రాజకీయంగా ఎంతో మీరు వాళ్ళకి చాలా 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 సౌకర్యాలు కలిగజేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జీవిస్తుండేటువంటి చేనేత కార్మికులకి ఎంత శాతం చట్టసభల్లో ఈరోజు అసెంబ్లీలో కావచ్చు లేదా పార్లమెంట్లో కావచ్చు ఎంత శాతం వాళ్ళకి అవకాశం కల్పించామని ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మాకు కొంతమంది కనీసం ఆ పార్లమెంట్లో ఒక 5 మందో, ఈ అసెంబ్లీలో ఒక 10 మందో ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఉంటే మా వృత్తులు కొనసాగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుంచి, గోరంట్ల నుంచి ప్రయాణం చేసి వచ్చిన మన నిమ్మల కృష్ణప్ప గారికి మన వేవర్స్ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10th క్లాస్లో ఈ సంవత్సరం మార్కులు ఎక్కువ వచ్చిన 10 మందికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అది అయిన వెంటనే ఈ సభ ఇంత రకంగా ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి మన చుట్టుపక్కల విలేజ్ల్లో కొంతమంది పెద్దలు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ కూడా ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయిన వెంటనే పరిచయం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. అంటే ఆ పిల్లలు